అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎఫ్పీ షాప్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు మా నియోజకవర్గంలో 160 ఎఫ్పీ షాపులు ఉన్నాయి. 72,000 పైచీలకు కార్డులు ఉన్నాయి. దాదాపు 2,25,000 మంది లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు అనంతపురం కాన్స్టిట్యున్సీలో. గతంలో మీరు చూశారు, ఈ 160 షాపులు కేవలం 39 వెహికల్స్ మాత్రమే ఉండేటివి. అంటే ఒక్కొక్క వెహికల్ దాదాపు 4 షాపులకి రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఎక్కడే కానీ అంటే ఒక్కొక్క వెహికల్ చోరు దగ్గర కేవలం 2 రోజులు మాత్రమే ఉండి డిస్ట్రిబ్యూట్ చేసేవారు. కానీ ఈరోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఎఫ్పీ షాప్స్ ఓపెనింగ్ ఉంటాయి. అలాగే 65 ఏళ్ళు పైచీలకు ఉన్నోళ్ళకి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎవరైతే ఈ బెడెడ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా స్టోర్ డీలర్లో వెళ్ళి ఇంటికి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం. గతంలో మీరు చూశారు, ఎక్కడ చూసినా వేల కొద్ది టన్నులు రైసు మాఫియా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గతంలో ప్రజలకు అందుకోకుండా కేవలం ప్రింట్స్ పెట్టేసి మొత్తం రైస్ అన్ని తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కానీ తెలియజేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు అయిన తర్వాత స్కూల్స్ కానీ జూన్ నుంచి ఫైన్ రైస్ సప్లై చేయడం జరుగుతూ ఉంది స్కూల్కి కానీ. అలాగే ఇక్కడ కానీ మేము ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంఆర్ఓ గారికి, డిఎస్ఓ గారికి కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 1 నుంచి 15వ తేదీ లోపల సప్లై చేయకపోయినా, లేకపోతే షాప్స్ ఓపెన్ చేయకపోయినా డీలర్స్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉపముఖంగా తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.